హలో అండి, వెల్కమ్ టు స్వీట్ మిర్చి. ఈరోజు వీడియోలో అందరికీ ఎంతో ఇష్టమైన పానీపూరిని 2 రకాల మసాలాలతో ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ముందుగా పూరీలను ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో 1 కప్పు బొంబాయి రవ్వని యాడ్ చేసుకోండి. తర్వాత 1/2 కప్పు మైదా, రుచికి సరిపడా ఉప్పు, అలాగే చిటికెడు వంట సోడాని కూడా యాడ్ చేసుకుని మిక్స్ చేయండి. ఇలా వంట సోడాని యాడ్ చేయడం వల్ల పూరీలు బాగా పొంగుతాయి. ఇప్పుడు దీనిలో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ డోని ప్రిపేర్ చేసుకోండి. ఈ డో అనేది మరీ హార్డ్గాను మరీ సాఫ్ట్గాను ఉండకుండా మీడియం సాఫ్ట్గా వచ్చేలాగా మిక్స్ చేసుకోండి. ఇలా డోని మీడియం సాఫ్ట్గా వచ్చేంత వరకు మిక్స్ చేసిన తర్వాత వెట్ క్లాత్తో కవర్ చేసి 20 నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి. 20 నిమిషాల తర్వాత ఈ డోని మరొకసారి మిక్స్ చేసి 2 భాగాలుగా డివైడ్ చేసుకోండి. ఒక పార్ట్ని వెట్ క్లాత్తో కవర్ చేసి మిగిలిన పార్ట్ని చపాతీలాగా ఒత్తుకోండి. ఈ చపాతీని మీడియం థిక్నెస్ ఉండేలాగా రోల్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని కట్టర్తో కానీ ఏదైనా మూతతో కానీ పూరీ షేప్లో కట్ చేసుకోండి. ఇలా కట్ చేసిన తర్వాత మిగిలిన పార్ట్ని రిమూవ్ చేయండి. ఇలా మిగిలిపోయిన పార్ట్స్ అన్నింటినీ లాస్ట్లో ఒక బౌల్లోకి తీసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ పూరీలు చేసుకోవచ్చు. ఈ పూరీలన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసుకొని వెట్ క్లాత్తో కవర్ చేయండి. ఇలా చేయడం వల్ల పూరీలు డ్రై అయిపోకుండా ఉంటాయి. ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని మీడియం హీట్ చేయండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దీనిలో ఒక్కొక్క పూరీని వేసుకుంటూ పైకి రాగానే ఇలా ప్రెస్ చేసినట్లయితే పూరీలు చక్కగా పొంగుతాయి. ఒకేసారి ఎక్కువ పూరీలను వేసుకోవడం కంటే 4 నుంచి 5 పూరీలను వేసుకుని ఫ్రై చేసుకోండి. ఆయిల్ని మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఉంచండి, లేదంటే పూరీలు మాడిపోతాయి. ఇలా అన్ని పూరీలని 2 వైపులా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని వేరొక కంటైనర్లోనికి తీసుకోండి. ఇదే విధంగా మిగతా పూరీలను కూడా ఫ్రై చేసుకోండి. ఇలా అన్ని పూరీలని ఫ్రై చేసుకున్న తర్వాత 2-3 గంటల వరకు అలాగే వదిలేయండి. అప్పుడు గాలాడి క్రిస్పీగా ఉంటాయి. ఇప్పుడు పానీని ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం ఒక మిక్సీ జార్ని తీసుకుని ఇందులో 1 కప్పు కొత్తిమీర, అలాగే 1 కప్పు పుదీనాని యాడ్ చేసుకోండి. తర్వాత 2 పచ్చిమిర్చి, 1 ఇంచ్ అల్లం, 1/2 కప్పు చింతపండు రసంని యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోండి. స్పైసీనెస్ ఎక్కువ కావాలంటే ఎక్కువ పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి. ఇది గ్రైండ్ అయిపోయింది. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దీని మీద స్ట్రెయినర్ని పెట్టి గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని దీనిలో వేసి 2 కప్పుల వాటర్ని యాడ్ చేయండి. ఈ వాటర్లో కొద్దిగా ఆనియన్స్, రుచికి సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ చాట్ మసాలా, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి యాడ్ చేసి బాగా మిక్స్ చేయండి. పానీ ప్రిపేర్ అయిపోయాయి. ఇప్పుడు బఠానీ చాట్ని ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం బౌల్లో 1 కప్పు వైట్ పచ్చి బఠానీని యాడ్ చేసుకుని
ఇందులో వాటర్ యాడ్ చేసి ఫుల్ నైట్ అంతా నానబెట్టుకోండి. ఇలా నానబెట్టుకోవడం వల్ల వీటి సైజ్ డబల్ అయింది. ఇప్పుడు వీటిని ప్రెషర్ కుక్కర్లోనికి తీసుకోండి. ఇందులో 4 కప్పులు వాటర్ని యాడ్ చేసుకోండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని 6 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. చూసారా, ఇది చక్కగా ఉడికిపోయింది. దీన్ని మీరు ఒకసారి చెక్ చేయండి. ఇలా చేత్తో పట్టుకుంటే నలిగేట్టు ఉడికిపోవాలి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకొని హీట్ చేయండి. ఇందులో 1 కప్పు కట్ చేసిన ఆనియన్ని యాడ్ చేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న 1 కప్పు టమాటోని యాడ్ చేసుకుని మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోండి. టమాటో మెత్తగా ఉడికిన తర్వాత దీనిలో సాల్ట్ని యాడ్ చేసుకోండి. బఠానీ ఉడికేటప్పుడు సాల్ట్ని యాడ్ చేసుకున్నాం కాబట్టి చూసి యాడ్ చేసుకోండి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, అలాగే 1/2 టేబుల్ స్పూన్ చాట్ మసాలా యాడ్ చేసుకుని మసాలాలన్నీ ఫ్రై అయ్యేంత వరకు కుక్ చేసుకోండి. ఇప్పుడు కుక్ చేసి పెట్టుకున్న బఠానీ దీనిలో వేసి 1 కప్పు వాటర్ని యాడ్ చేసుకుని దగ్గర పడేంత వరకు ఉడికించుకోండి. ఇలా దగ్గర పడేంత వరకు ఉడికించుకున్న తర్వాత కొత్తిమీరని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటే చాట్ రెడీ అయిపోతుంది. ఆలూ స్టఫింగ్ని ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం ఒక బౌల్లో 2 ఉడికించిన బంగాళాదుంపలు, 1/2 కప్పు ఉడికించిన పీస్, రుచికి సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ చాట్ మసాలా, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకుని వీటన్నింటిని బాగా మిక్స్ చేసుకుంటే ఆలూ స్టఫ్ రెడీ అయిపోతుంది. చూసారు కదా, పూరి, బఠానీ స్టఫ్, ఆలూ స్టఫ్, పానీ ప్రిపేర్ అయిపోయాయి. ఇప్పుడు ఒక పూరీని తీసుకొని ఇందులో కొంచెం ఆనియన్స్, కొద్దిగా బఠానీ స్టఫ్ని కానీ ఆలూ స్టఫ్ని కానీ యాడ్ చేసుకుని కొద్దిగా పానీని యాడ్ చేసుకుని టేస్ట్ చేయండి. చూసారు కదా, పానీపూరిని ఇంట్లోనే చాలా సింపుల్గా ప్రిపేర్ చేసాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, స్వీట్ మిర్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.